గంగాధరరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పరీక్షల హడావిడి ప్రారంభమైంది. ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్స్ ఎట్లా చదువుకోవాలి, ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలన్న దాంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, మార్చి 21 నుంచి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 70 రోజులు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక్కడ కేర్ తీసుకోవాల్సింది టీచర్స్. పిల్లలు ఎక్కువగా సమయం గడిపేది స్కూళ్ళల్లో. ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పేసి ఇప్పుడు 5:30 వరకు 6 వరకు ఉంచుతున్నారు. ఓకే, 6 వరకు ఉంచినా వాళ్లకు ఏ సబ్జెక్ట్లో ఏ ప్రాబ్లం ఉంది అంటే మీకు స్టూడెంట్స్ గురించి బాగా తెలుస్తుంది. ఏ స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్లో ఏ ప్రాబ్లం ఉంది అన్నది మీకే తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్న సబ్జెక్ట్ పైన కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి వాళ్లకు మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. ఖచ్చితంగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ప్రతి స్టూడెంట్ పైన మీరు శ్రద్ధ పెట్టండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కొని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళని ఏమనకండి. ఈ టైంలో ఏమన్నా మనసు మీదకి తెచ్చుకుంటారు తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు చేస్తున్న పనిని ఇంకొంచెం శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పాస్ అవుతారు. పేరెంట్స్ కూడా ఈ 2 months జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలి. వాళ్ళకి సరైన పోషక పదార్థాలు ఉండే విధంగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి. ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఇవ్వండి. మంచినీళ్ళు ఎక్కువ తాగే విధంగా చూసుకోవాలి. అప్పుడు పిల్లలు షార్ప్గా చదువుకోగలుగుతారు. ఖచ్చితంగా టీచర్స్ ఈ 2 నెలల సమయాన్ని పిల్లలు ఏ ప్రశ్నలు అడిగినా అంటే వాళ్ళకి ఏ డౌట్ అడిగినా మీరు క్లారిఫై చేయండి. ప్రతి స్టూడెంట్ గురించి మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ అయిపోతారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దయచేసి ఇది ఫాలో కావాల్సిందిగా బాలల హక్కుల సంఘం ప్రతి టీచర్కు మనవి చేస్తుంది. నమస్తే.